నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. తుని మండలం ఎంచామవరం గ్రామానికి చెందిన ప్రముఖులు దివంగత యనమల కొండబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సేవలను విస్తరించే దిశగా ముందడుగు వేశారు. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో యనమల కొండబాబు ఆర్గనైజేషన్ పేరుతో సేవల్ని ప్రారంభించారు. ఆదివారం అప్పర్ ప్రైమరీ స్కూల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ వై మణికుమారి, కుమారుడు వై సాయి శ్రీ కిరణ్, కుమార్తె వై సాయి శ్రీనిధి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ పెద్దలు కరప అప్పారావు, విశ్రాంత ఉద్యోగులు గాజుల వేణుగోపాల స్వామి, కుసనం శివాజీ, కుంచ ఈశ్వరరావు సేవా సంస్థ లోగోను బ్యానర్ను ఆవిష్కరించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంచారు. ఈ సందర్భంగా గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. సంస్థ సభ్యులు నిర్వహించిన మెడికల్ క్యాంపులో కాకినాడ ఒమేగా ఆర్థో అండ్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నితీష్ సింగ్, తుని శ్రీ పద్మసాయి ల్యాబ్ సభ్యులు సేవలు అందించారు. గ్రామస్తులకు పరీక్షలు జరిపి మందులు ఉచితంగా అందించారు. జీవన్ కుమార్, బొప్పన్నరాము తదితరులు పాల్గొన్నారు. అలాగే వైకేపీ ఆర్గనైజేషన్ అంటే యనమల కొండబాబు ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక గొప్ప ఆలోచనతో మా సతీమణి నేను కలిపి, అంటే నాన్నగారు ప్రతి తండ్రి తన కొడుకులకి ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారు, చదివిస్తారు. కానీ మా తండ్రి నాకు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని, అలాగే ప్రజలకు సేవ చేసుకునే ఒక అదృష్టాన్ని కల్పించారండి. అంటే ప్రతి మనిషి సంపాదించుకోవడం, దాచుకోవడం ఇవన్నీ కామన్ అయిన విషయాలు. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మరియు సహాయాన్ని నలుగురికి పంచాలని ఒక సహృదయంతో, మరియు మా తండ్రి గారు అయినటువంటి కొండబాబు గారు, ఆయన చాలా నేను చాలా చేద్దాం అనుకున్నానండి. ఆయన ఉండుంటే నిజంగా ఐఎమ్ టు బి ఎమోషనల్. ఎందుకంటే ఒక తండ్రి బతుకుంటే కొడుకు సంపాదించేటప్పుడు తండ్రిని అలా చేయొచ్చు, ఇలా తిప్పచ్చు, ఇలా తీయచ్చు అనుకుంటారు. కానీ నా ఊహ తెలిసేటప్పటికి మా నాన్నగారు కాలం చేయడం జరిగింది. ఆయన నేను ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది ఒక వస్తు రూపంలో కానీ లేదంటే ఒక తిప్పుడు రూపంలో కానీ చేయకుండా ఈయనకు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ప్రజలందరిలోని మన్ననలు పొందే విధంగా ఉండాలని ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ఆర్గనైజేషన్స్లో మెడికల్ హెల్త్ సంబంధించి కానీ, చదువులకు సంబంధించి కానీ, అలాగే ఇతరత్రగా వేరే సహాయ సహకారాలు ఏదైనా సరే ప్రజలకు అందించాలనే దృష్టితో నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించడానికి నా తోటి స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా సహకరిస్తారు. గతంలో చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, అలాగే నాకు ఉన్నత దాంట్లో అంటే నేను మా మిసెస్ సంపాదించిన దాంట్లో ఒక 10% 1 ఇయర్కి కాలిక్యులేట్ చేసి ప్రతి దిక్కున పేద విద్యార్థులను చదివించడం, తల్లిదండ్రులు కోల్పోయిన చదివించడం చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం నుంచి అంటే నాన్నగారి కాలం చేసిన 20 సంవత్సరాల తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని రెగ్యులేట్ చేసి ఆయన పేరు మీదుగానే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందరినీ చదివించాలని కోరుతూ, బలమైన కోరికతో మేము ముందుకు వచ్చాను. అందరూ సహకరించవలసిందిగా, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. అనేది జరగదు. అలా జరిగింది అంటే అది తుని మున్సిపాలిటీలోనే జరిగింది. అది కూడా యనమల కొండబాబు గారి పేరు మీదే జరిగింది. దానికి రూపకర్త, చాకచక్యంగా నిర్వహించగల శక్తి మన కుంచ ఈశ్వరరావు గారు అని చెప్పేసి సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. స్టార్టింగ్లో ఒక యాడ్ ఇచ్చేద్దామని చెప్పేసి మా వాళ్ళు కొంతమంది చేసినప్పుడు, అన్నయ్య యాడ్ ఇస్తే కాదు, కొద్ది ఈ విధంగా చేస్తే బాగుంటుంది మనకి అని చెప్పిన వ్యక్తి కుంచ ఈశ్వరరావు. దాన్ని 18,000తో ఫండ్ వస్తే దాన్ని స్టార్ట్ చేసి అలా 1,50,000 దగ్గరలో కూడా తీసుకొచ్చి పటిష్టంగా చేసిన ఘనత కూడా కుంచ ఈశ్వరరావు గారిది. ఈ విషయంలో పదే ఎందుకు చెప్తున్నాం అంటే, ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైకేబీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మణికుమార్ గారికి, వాళ్ళు ఇన్వైట్ చేసిన రంగ గారికి థ్యాంక్ యూ చెప్తాను. యాక్చువల్లీ నా ఆరిజిన్ బీహార్ నుంచి, సో నా తెలుగు కొంచెం సార్ అన్నట్టు అటు ఇటుగా ఉండొచ్చు. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించాలి. నేను ఇంతకుముందు ఎప్పుడు తుని ఊర్లో రాలేదండి. నేను నా ప్రాక్టీస్ అంతా కాకినాడలోనే. ఇక్కడ ఇంత నీడ్ ఉంది అని చెప్పి మణికుమార్ గారు నాకు ఫోన్ చేసి, ఆవిడ ఒక 2-3 పేషెంట్లు ఎక్స్ప్రెస్ అవి షేర్ చేసినప్పుడు ఆవిడకి వైద్య పట్ల ఎంత అంటే ఆ కోరిక ఉంది, అంటే ఎంతోమంది జనాలు ఉన్నారు ఇక్కడ, ట్రీట్మెంట్ సరిగా అందకుండా రకరకాల కాంప్లికేషన్స్తో బాధపడుతున్నారని ఆవిడ నాకు కన్వే చేశారు. సో నేను ఈరోజు ఆవిడ రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఎముకలకు సంబంధించి ఏమన్నా ఇబ్బంది ఉంటే దానికి అంటే గైడ్ చేయడానికి, అండ్ ఏమన్నా సర్జరీస్ అవి ఇంతకుముందు జరుగుంటే దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే
రీహాబిలిటేషన్ అంటాం. అంటే ఆ కాంప్లికేషన్స్ని సర్జరీ కాకుండా ఫిజియోథెరపీ ద్వారా కానీ లేదా మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా కానీ దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని గైడ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. సో ఈ ఊరు ప్రజలకి ఐ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అటెండ్ దిస్ క్యాంప్ అండ్ పంక్చువాలిటీ, ఒక సిన్సియారిటీ, ఇవి రెండు మాత్రం నేను చాలామంది దగ్గర విన్నాను. పంక్చువాలిటీ అయితే లిటరల్గా నేను చూసాను నా కళ్ళతో. పంక్చువాలిటీ అంటే టైం టు టైం, మార్నింగ్ ఈ టైం రెగ్యులర్గా ఒక డ్యూటీ చేసే వ్యక్తి, జనరల్గా గవర్నమెంట్ డ్యూటీ చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఫస్ట్ 2 రోజులు జాబ్ వచ్చిన 2 రోజులు టైంకి వెళ్తాడేమో, కానీ తర్వాత నుంచి ఒక హాఫ్ అన్ అవర్, ఒక పావు గంట, లేకపోతే ఒక 1 అవర్ డిలే చేసిన ధీమా చేసి వెళ్తారు. ఇప్పుడంటే బయోమెట్రిక్ సిస్టమ్ రావడం వల్ల టైం టు టైం వెళ్ళిపోతున్నారు. ఇదివరకు అలా ఉండేవి కాదు. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా వచ్చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ ఈయన నేను చూస్తే ఎప్పుడూ కూడా ఎగ్జాక్ట్ ఒకే టైంలో నాకు సైకిల్ మీద కనిపించారు రెగ్యులర్గా. సో ఆ పంక్చువాలిటీ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఆయన చేసే ఒక వ్యవస్థలో ఒక రకమైన విధానంగా వ్యవస్థ అనేది నడుస్తుంది. సో ఆ విషయంలో యనమల కొండబాబుకి అంటే ఈరోజు మన మధ్య లేరు, బట్ నేను ఆయనకి నా హృదయపూర్వక హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ వ్యవస్థ స్థాపించిన వ్యక్తి మన యనమల మోహన్ రంగ గారు, అలానే ఆయన సతీమణి అయిన యనమల మణి గారు, వాళ్ళిద్దరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వ్యవస్థ ఈరోజు కాకుండా ముందు ముందు ఎన్నో విజయాలతో, ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అయితే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకునేది ఏంటంటే, అంటే మనకి ఒక ఆలోచన రావచ్చు, మన అంటే మోహన్ రంగాన్ని మనం చిట్టుబాబు అని పిలుస్తాం మన ఊళ్ళో అందరం కూడా, ఆయనకున్న నిక్ నేమ్ అది. ఏ చిట్టుబాబు ఈ డబ్బులన్నీ పెట్టి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ జస్ట్ అంటే ఇలా వైకేబి జో అని కాకుండా జస్ట్ కొండబాబు జ్ఞాపకార్థంతో ఒక మెడికల్ క్యాంప్ అనో, లేకపోతే ఒక బల్లేసరనో, లేకపోతే ఒక ఏదైనా ఒక స్కూల్కి కానీ లేదంటే ఒక గుడికి కానీ అయినా డొనేట్ చేయొచ్చు కదా. ఎందుకు ఈ వైకేబీ అంటూ ఉన్నప్పుడు నేను చూసిన అతన్ని మా దగ్గర ఎప్పుడు రూమ్ తీసుకుని అందులో భోజనం చేయవా అంటే తన సొంతంగా సైకిల్ వేసుకుని సైకిల్ మీద సాంబార్ వచ్చి మధ్యాహ్నం 1 గంటప్పుడు భోజనానికి వచ్చి మళ్ళీ 2 గంటలకు తిరిగి ఆఫీస్కి అటెండ్ అయ్యేవాడు. అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా చేయకుండా కూడా మేము కూడా బాగా ఎంకరేజాం. తను జాబులు చేసేటప్పుడు కూడా నాయనబాబు గారు కూడా చాలా అవస్థపడి చాలా రిస్క్ తీసుకుని చాలా పనులు కష్టపడి పనిచేయవలసి వచ్చింది. అప్పుడు 2 పార్టీలు ఉన్న చేత పార్టీల గురించి అతని జాబ్ గురించి కూడా ఎంకరేజ్ చేశారు. అయినప్పటికైనా జాబ్ పూర్తి చేసిన తర్వాత కూడా మనిషి చాలా ఇదిగా ఉండేవాడు. అతని గురించి చెప్పవలసి వస్తే చాలా ఉంది, కానీ మనం ఏం చెప్పలేము. అతని గురించి చాలా మంచివాడు. ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి ఆ తండ్రి గారిని కూడా అబ్బాయి కూడా ముందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. వాళ్ళకి ఆరోగ్యాలు ప్రసాదించి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని వారి చేదోడు వాదోడుగా మేము అందరం కూడా ఉండి పనిచేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము. ఇంతో వివరించాను. ఇందాక చెప్పినట్టు పేదవాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, బట్ వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్గా ఉండాలని ఈ స్వచ్ఛంద సంస్థ మేము చాలా సంతోషిస్తున్నామండి. చిట్టుబాబు గారిని ఇంకా ముందుకి మంచి మంచి కార్యక్రమాలు చేసే ఇదిగా మేము సంతోషిస్తున్నామందుకు. బట్ మమ్మల్ని పిలిచి ఇందులో పాల్పంచుకున్నందుకు, మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి పిలిచి ఇందులో పంచుకున్నందుకు, చేసినందుకు చాలా సంతోషిస్తున్నామండి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, జనాలు పుడతారు, ప్రయాణం సాగిస్తారు, చనిపోతారు. చనిపోయినా కూడా బ్రతుకుంటారు కొంతమంది. చిన్న 2 మినిట్స్లో చిన్న కథ. తాత మనవడు ఆరు బయట మంచం వేసుకొని పైన చుక్కలను చూస్తున్నారట. తాత పూర్వం మా బయట మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం కదా, అలా మంచం వేసుకుని చుక్కలను చూస్తున్నారట ఓ తాత మనవడు. మనవడికి డౌట్ వచ్చిందట, తాత పైన ఏంటి కనపడుతున్నాయి అన్నారట. వాటిని చుక్కలు అంటారు అన్నాడట. ఆ చుక్కల్లో ఎవరుంటారు తాత అని. చుక్కల్లో చనిపోయిన వాళ్ళు
చనిపోయిన వాళ్ళు చుక్కలే పైకి చేరతారు అంటారు. కొంతసేపటికి ఒక చుక్క కింద పడిపోయిందట ఉలకల. తాత ఎందుకు పడిపోయింది అని అడిగాడట. ఈ భూమి మీద చనిపోయిన తర్వాత కూడా వారి పేరు ఎంతకాలం ఉంటుందో అంతకాలం వెళ్ళడం చాలా కష్టం, నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఈ సంస్థ ఇవాళ ప్రారంభించారు. ఈ సూచించేది ఒకటే, నిజాయితీగా ఎంత హుందాగా ప్రారంభించామో మళ్ళీ వచ్చే సంవత్సరం అంత హుందాగా దీనికి ఈ కార్యక్రమాలు చేసామని ఓ లిస్టు తయారు చేసి మళ్ళీ మా ముందు పెట్టి మళ్ళీ వాళ్ళు ఇలా కొనసాగాలి, అదే దీన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలని, ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగాలని, కొనసాగేటట్టు ప్రవర్తించాలని ఈ కమిటీ వారికి నా హృదయపూర్వకంగా చిన్న సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.